హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఇంతకుముందు వీడియోలో బిగ్ బాస్ క్యాప్టెన్ని తీసేసారని చెప్పాం కదా. సో దాని గురించి మనం ఇప్పుడు ఈరోజు అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పటివరకు నాకు తెలిసి వీడియో వైరల్ అయినాయి అనుకుంటా, చాలా వరకు తెలిసింది అనుకుంటా. సో ఎవరు డెమన్ పవన్ మళ్ళీ తిరిగి కెప్టెన్ అయ్యిండు. సో దానికి రీజన్ ఏంటి, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, బిగ్ బాస్ ఏం గేమ్ పెట్టిండో, వాళ్ళు ఎలా ఆడారు, సో దాని గురించి మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ. మీరు సపోర్ట్ చేస్తేనే కంటెంట్, మంచి మంచి కంటెంట్ తోటి, స్టోరీ ఓరియంటెడ్ తోటి, స్టోరీస్ తోటి సో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో బిగ్ బాస్ లాస్ట్ వీక్ అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు, సో బిగ్ బాస్లో క్యాప్టెన్ని ఎంపిక చేసుకోవడంలో చాలా అంటే చాలా లోపాలు ఉన్నాయి. ఎట్లా అంటే రాంగ్ వేలో వెళ్ళి మూర్ఖత్వంతో రీతు సపోర్ట్ చేసి తర్వాత తను గెలిచేవాడు కాదు, అయినా కూడా రీతు మూర్ఖంగా ప్రవర్తించి మూర్ఖంగా సపోర్ట్ చేసి గెలిపించింది. అందువల్లనే బిగ్ బాస్లో తను కెప్టెన్గా, సెకండ్ కెప్టెన్గా అయ్యిండని ఒక ఇంటెన్షన్స్ అయితే ఆడియన్స్కి, బిగ్ బాస్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా ఉండే అన్నమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి మళ్ళీ గేమ్ రీకండక్ట్ చేస్తా మీకు క్యాప్టెన్సీ కోసం అని చెప్పిండు. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే జెన్యున్గా ఆల్రెడీ గెలిచే వాళ్ళకి కెప్టెన్సీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టైంలో అందరు ఆలోచించింది ఏంటంటే, భరణి గారిని చాలా వరకు చాలా అంటే తొక్కేస్తున్నారు. కెప్టెన్సీ గేమ్లో, రంగపడుద్ది గేమ్లో కూడా భరణి గారి పైన అరవడం, గోల పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల భరణి గారిని తొక్కేస్తున్నారు. భరణి గారే కెప్టెన్ ఉంటే బాగుండేదని కొంతమంది ఇంటెన్షన్స్ అయితే, సో గేమ్ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ ఒక దగ్గర కూర్చొని ఏడవడం దానిపై ఇంకా గట్టిగా అనిపించింది అన్నమాట. మళ్ళీ గేమ్ రీకండక్ట్ చేసిన తర్వాత, గేమ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ డెమన్ పవర్నే కెప్టెన్గా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిండు అనమాట. సో ఇది గేమ్లో అసలు గేమ్ ఏంటి, ఎలా జరిగిందో అని మనం ఆలోచిస్తే, సో బిగ్ బాస్ గారు వచ్చి సో బిగ్ బాస్లో మళ్ళీ వాళ్ళకి ఒక గేమ్ కండక్ట్ చేసిండు. ఆ గేమ్ ఏంటంటే, గేమ్లో 4 టైర్స్ ఉంటాయి, 4 టైర్స్ ఉంటాయి, 3 బాక్సెస్ ఉంటాయి. ఆ 4 టైర్స్ని 3 బాక్సెస్లో ఇంక్లూడ్ చేయాలి. లైక్ దట్ ఎట్లా అంటే, మనం రౌండ్ చైర్ ఆడతాం కదా, ఇప్పుడు 9 చైర్స్ ఉండి 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ వచ్చేసి ఆ చైర్లో కూర్చోవాలి. సో మిగిలిన వాళ్ళు అవుట్ అనమాట. సో అదేవిధంగా 4 టైర్స్ ఉంటాయి, 3 బాక్సెస్ ఉంటాయి. ఆ 3 బాక్సెస్లో ఎవరు ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. 4 టైర్స్ అంటే ముగ్గురు తీసుకెళ్ళి 3 బాక్సులలో ఇంక్లూడ్ చేస్తారు. సో ఒక్క టైర్ ఉంటుంది. ఆ ఒక్క టైర్ కోసం నలుగురు కొట్లాడతారు. నలుగురు ఎవరెవరంటే, డెమన్ పవన్, ఇమ్మాన్యుయల్, మళ్ళీ భరణి, మళ్ళీ వచ్చేసి మన ఎలిమినేట్ అయ్యాడు కదా మనీష్, వాళ్ళు నలుగురు కొట్లాడుతారు అనమాట. ఈ గేమ్లో తను కూడా ఉన్నాడు అనమాట, ఎలిమినేట్ అయినా. సో నలుగురు కొట్లాడుతారు. నలుగురు కొట్లాడిన తర్వాత, సో గేమ్ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ దాటి ఆడడం వల్ల కొంతమందిని ఆ గేమ్ నుండి ఎలిమినేట్ చేసేస్తారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఫస్ట్ భరణి ఇంకా మనీష్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇక మిగిలింది ఇద్దరే, ఇమ్మాన్యుయల్ అండ్ డెమన్ పవన్. వీళ్ళిద్దరు చాలా వరకు చాలా ఫైట్ చేస్తారనమాట. చాలా వరకు భరణి గారు ఇట్లా వీళ్ళందరూ చాలా ఫైట్ చేస్తారు. ఫైట్ చేసినా కూడా అక్కడ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ పడతారు, ఇక్కడ పడతారు, కింద పడతారు, మీద పడతారు, ఆ టైర్స్ కోసం కొట్లాడతారు, లాగుతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ గేమ్ మధ్యలో కూడా బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, డెమన్ పవన్కి చిన్న వార్నింగ్ లెక్కిస్తారు. రూల్స్ ప్రకారం గేమ్ ఆడాలి, రూల్స్ తప్పి గేమ్ ఆడకూడదని చెప్తారనమాట. అది డెమన్ పవన్కి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నాడు అనమాట. ఎట్లా అంటే, ఇంతకుముందు నేను కష్టపడి ఫస్ట్ గేమ్లో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన, ఫస్ట్ డెమన్ పవన్ గేమ్ ఆడుద్ది, రంగపడుద్ది ఆడినప్పుడు తను జెన్యున్గా కష్టపడ్డాడు కాబట్టి అంతవరకు దాకా వచ్చింది. కానీ రీతు చౌదరి సపోర్ట్ చేసిన విధానం ఎవరికి నచ్చలే. రీతు చౌదరి ఎంకరేజ్ చేసిన విధానం ఎవ్వరికీ నచ్చలే. సో అందువల్లనే అతనికి నెగిటివ్ థాట్ వచ్చింది. సో అదే విధంగా అది మనసులో పెట్టుకొని, సెకండ్ టైం నేను కెప్టెన్ అయినా కూడా మళ్ళీ ఇట్లా చేసి మళ్ళీ గేమ్ పెట్టడం అనేది అది ఛాలెంజింగ్గా తీసుకొని, సో చాలా అంటే చాలా కసిగా ఆడిండనమాట డెమన్ పవన్.
సో చివరికి మనోడే కెప్టెన్గా నిలబడ్డాడు. సో ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెమన్ పవన్ కరెక్ట్గానే ఆడిండా లేకపోతే మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ జరిగాయా అనేది ఒకటి కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్ మరో అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.